ఉద్యోగులు ఏదైతే నమ్మకం పెట్టుకుని నన్ను నాయకుడిగా ఆశీర్వదించారో వారందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు అనేకం ఉన్నాయి, చాలా పైలప్ అయిపోయి ఉన్నాయి. రెండు విషయాలు, వీటన్నిటిని గవర్నమెంట్లో తీసుకుని వాటిని తీసుకొచ్చే బాధ్యత రాష్ట్ర నాయకత్వం మీద ఉంది. మా నాయకుడు మేము ఉంటాం. వీటిని కాస్త కూస్త అవగాహన చేసుకుని ఇవన్నీ కూడా ఇంత పైలప్ అయిపోయిన అంశాలు 1 నెలలోనో 2 నెలలోనో 5 నెలలోనో 6 నెలలోనో ఇవి రావు. అవన్నీ ప్రభుత్వం కూడా ఒక 5 నెలలు ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉండదన్న అవగాహన వాళ్ళు కూడా చేసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం అటు వినని పక్షంలో వాయిస్, ఉద్యోగుల వాయిస్ని మేము వినిపిస్తాం. అప్పటికి కాకపోతే ఉద్యోగుల నాయిస్ వచ్చే పరిస్థితి ఉంటుంది. అందుకని మీరు ఏదైతే నమ్మకాన్ని పెట్టుకున్నారో ఆ నమ్మకంతో మేము ముందుకు వెళ్తాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు లేకపోతే ప్రభుత్వం వచ్చినప్పుడు రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ముందుకు వచ్చి ఇప్పుడు వరకు జరిగిన ఉద్యమాలను ఎలా జయప్రదం చేశామో జయప్రదం చేయవలసిన బాధ్యత ఉద్యోగుల మీద ఉంది. అట్లాగే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగా, రాష్ట్ర పరిస్థితి కూడా బాగా, ఎదుగుతున్న రాష్ట్రం. ఇట్ ఇస్ అ సన్ రైజింగ్ స్టేట్ అండ్ ఫండ్ రైజింగ్ స్టేట్ రెండు. అందుకని ఫండ్ రైజింగ్ స్టేట్గా మనకి ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా వస్తున్నాయి. ఇవన్నీ వస్తేనే నెక్స్ట్ పిల్లలు కానీ ఇదంతా ఉంటుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వంలో ఎంత బాధ్యత ఉందో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా అంతకన్నా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అందుకని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఇప్పుడు జరుగుతున్న ప్రయాణంలో మనం అందరం ఉండవలసిన పరిస్థితి ఉంది, బాధ్యతాయుతంగా ఉండవలసిన పరిస్థితి ఉంది. మనం అడుగుతుంది గొంతెమ్మ కోరికలు అనకుండా ప్రజలతో కూడా మమేకమై వాళ్ళకి సర్వీసు భగవంతుడు ఇచ్చాడు అవకాశం. ఇవాళ నాకు ఈ పోస్ట్ ఎలా ఇచ్చాడో ఉద్యోగికి కూడా ఎవరికీ లేని 140 కోట్ల మంది ఉంటే భారతదేశంలో 4 కోట్ల మంది 3.5 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళకు భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడు. దాన్ని ఉపయోగించుకొని మనం చక్కని బాధ్యతాయుతమైన సర్వీసెస్ను ప్రజలకు నిర్మాణాత్మక సహకారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వవలసిందిగా ఉద్యోగులకి విజ్ఞప్తి చేస్తాం.